నెల్లూరు నగరంలో అబ్బాయి కనిపించాడంటే బాబాయ్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాడు. బాబాయ్ ఏ రేంజ్ లో తిట్టినప్పటికీ అబ్బాయి మాత్రం నోరు మెదపకపోవడం విశేషం. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. వాళ్ళిద్దరూ సొంత బాబాయ్ అబ్బాయి. నెల్లూరు నగరంలో మొదటి నుండి వాళ్ళిద్దరూ తిరుగులేని శక్తిగా ఎదిగారు. 2014 ఎన్నికలు, 2019 ఎన్నికల్లో అబ్బాయి అద్భుత విజయం సాధించడానికి 100కు 100% కృషి చేశాడు బాబాయ్. ఇంకేముంది, అబ్బాయికి మంత్రి పదవి కూడా వచ్చింది. దీంతో అబ్బాయి బాబాయ్ జిల్లాల్లో తమ హవా కొనసాగించారు. మరి ఏమైందో ఏమో కానీ ఆ అబ్బాయి బాబాయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చింది. నెల్లూరు నగరంలో అబ్బాయి కనిపించాడంటే బాబాయ్ తీవ్ర స్థాయిలో మీడియా సమావేశాలు పెట్టి దుమ్మెత్తిపోస్తున్నాడు. బాబాయ్ ఏ రేంజ్ లో తిట్టినప్పటికీ అబ్బాయి మాత్రం నోరు మెదపకపోవడం విశేషం. వాళ్ళ మధ్య ఏం జరిగిందని తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో రెడ్డిస్ హవా కొనసాగే జిల్లాలో మొదటి స్థానంలో ఉండేది జిల్లా నెల్లూరు జిల్లా. అలాంటి నెల్లూరు జిల్లాలో ఒక బీసీ నాయకుడికి మంత్రి పదవి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలనానికి తెరతీశారు. ఇది కాస్త పక్కన పెడితే బీసీ నేత అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి రావడానికి, 1కి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటానికి సొంత బాబాయ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పట్టుబదలని విక్రమార్కుడు లాగా తెర వెనుక నడిపిన కథే కారణమన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే నెల్లూరు నగరంలో ఉండే అన్ని వార్డులలో ఎక్కడ ఏ బూత్ ఉందో, ఎవరిని పట్టుకుంటే ఓట్లు రాల్తాయో, ఎవరిని బుజ్జగిస్తే తమ దారికి వస్తారో 100% తెలిసిన వ్యక్తి బాబాయ్ రూప్ కుమార్ యాదవ్. అందుకే అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ గెలుపు ఆయనకు సులభమైంది. మొత్తంగా 2014 అలాగే 2019లో అనిల్ కుమార్ యాదవ్ గెలవడంతో ఆ పైన మంత్రిగా పనిచేయడంలో రూప్ కుమార్ యాదవ్ తెర వెనుక నడిపిన కథ అంతా ఇంతా కాదు. మరి ఏమైందో ఏమో గానీ అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి పోయిన తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. అసలు నువ్వెంత అంటూ కయ్యానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా రూప్ కుమార్ యాదవ్ బాబాయ్ ఒక అడుగు ముందుకేసి అనిల్ కుమార్ యాదవ్ అంటే అబ్బాయిని ఫుట్బాల్ ఆడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఎవరినైనా నిందిస్తే ఆ మరు నిమిషంలోనే రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ ను తన విమర్శలతో చీల్చి చెండాడుతున్నాడు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి లేదా మంత్రి నారాయణను చిన్న మాట అన్నా సరే అనిల్ కుమార్ పై ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నారు రూప్ కుమార్ యాదవ్. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశాల్లో పుష్ప సినిమాలోని సునీల్ క్యారెక్టర్ అయినటువంటి మంగళం సీను అనిల్ కుమార్ ఒకటేనంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు ప్రతిసారి నువ్వెంత నీ బతుకెంత అని ధ్వజమెత్తుతూ ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని మండిపడుతున్నారు. గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి గుమ్మం ఎదుట నిలబడి మనమిద్దరం కలిసి డబ్బు మూటల సంచులు తెచ్చుకున్నామన్న విషయాన్ని మర్చిపోయావా అంటూ అనిల్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంతేకాదు అనిల్ కుమార్ యాదవ్ లాంటి నమ్మక ద్రోహి రాష్ట్రంలోనే ఎవరూ లేరని, అందుకే అతని విషయాలన్నీ తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లా నుంచి తరిమేశాడని రూప్ కుమార్ యాదవ్ చురుకలో అంటిస్తున్నాడు. మంత్రిగా పనిచేసిన వ్యక్తికి నెల్లూరు జిల్లాలో ఎలాంటి పదవి, కనీసం ఇన్ఛార్జ్ కూడా ఇవ్వకుండా తీవ్రంగా అవమానించి పక్క జిల్లాకు తోసేశారంటూ పదే పదే ఘాటుగా విమర్శిస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఒకప్పుడు సోడాలు అమ్ముకునేవాడని, కానీ ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నాడని సొంత బాబాయే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయటం విశేషం. షాపుల్లో సోడాలు కొట్టుకునే నీవు మంత్రి అయ్యావంటే నా రక్తం చిందించడం వలనేనని, నీ విజయం కోసం సర్వం కోల్పోయానని రూప్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే మరోవైపు జిల్లాలో ఎంతో పేరుగాంచిన ఆనం కుటుంబంతోనూ సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా ఎన్నో విధులుగా వాడుకొని వాళ్లకు కూడా నమ్మక ద్రోహం చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే అసలు ఈ బాబాయ్ అబ్బాయి మధ్య ఎందుకు గొడవ వచ్చిందో, ఈ స్థాయిలో ఎందుకు తిట్టుకుంటున్నారో తెలియక వైసీపీ శ్రేణులు తలలు గోక్కుంటున్నారు. రూప్ కుమార్ యాదవ్ తనను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం తిరిగి కౌంటర్ ఇవ్వకపోవడం విశేషం. ఎవరిపైన అయినా ఒంటి కాలు మీద లేచే అనిల్ కుమార్ యాదవ్
సొంత బాబాయ్ ఇంత దారుణంగా తిడుతుంటే, మరి ముఖ్యంగా అవినీతి చేశాడని చెబుతుంటే ఎందుకు తిరిగి కౌంటర్ ఇవ్వడం లేదు అన్నది అర్థం కావడం లేదు. అంటే బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ చెప్పే ప్రతి మాట వాస్తవమేనేమోనన్న డౌట్ వస్తుంది అందరిలోనూ. ఏదేమైనా అనిల్ కుమార్ యాదవ్ ఓవర్ యాక్షన్ వల్లనే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో తుడుచుకుపెట్టుకుపోయిందని ప్రతి నోటా వినిపిస్తున్న మాట. జిల్లాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన రెడ్డి గార్లను అనిల్ కుమార్ యాదవ్ లెక్క చేయకపోవడం, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, ఛాలెంజ్లు విసరడం, బండ బూతులు తిట్టడం లాంటి కార్యక్రమాల వలన నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయికి పోయిందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బాధపడుతున్నారని తెలుస్తోంది. అయితే జిల్లాలోని రెడ్లు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. నెల్లూరు రెడ్లు అంటే రూప్ కుమార్ యాదవ్ కు ఎనలేని అభిమానం ఉందని, అందుకే రెడ్ల పంచన చేరితే తనకు సరైన గుర్తింపు వస్తుందని ఆయన అభిమానులు, అనుచరులు భావిస్తున్నారని సమాచారం. మరి బాబాయ్ అబ్బాయి మున్ముందు కలుస్తారా లేక ఈ విధంగానే దుమ్మెత్తి పోసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.